వాట్ ఈజ్ అ మిక్స్చర్? అసలు మిశ్రమం అంటే ఏంటో తెలుసా? రెండు లేదా అంతకంటే ఎక్కువ విభిన్న పదార్థాలు అంటే టూ ఆర్ మోర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కెమికల్గా కాకుండా కేవలం భౌతికంగా కలిసినప్పుడు ఫిజికలీ కంబైన్డ్ దానిని మిక్స్చర్ అంటారు. దీని యొక్క ముఖ్యమైన కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటంటే నో ఫిక్స్డ్ రేషియో. ఇందులో ఉండే పదార్థాలను మనం ఏ పరిమాణంలోనైనా కలుపుకోవచ్చు. రీటెయిన్ ఓన్ ప్రాపర్టీస్. మిశ్రమంలో కలిసినప్పటికీ ప్రతి పదార్థం తన సొంత ధర్మాలను కోల్పోదు. ఈజీ సెపరేషన్. వీటిని ఫిల్ట్రేషన్ లేదా ఇవాపరేషన్ వంటి సింపుల్ ఫిజికల్ మెథడ్స్ ద్వారా ఈజీగా విడదీయవచ్చు. నో ఎనర్జీ చేంజ్. ఇది ఏర్పడేటప్పుడు ఎలాంటి హీట్ లేదా లైట్ ఎనర్జీ రిలీజ్ అవటం కానీ అబ్జార్బ్ అవటం కానీ జరగదు. ఈ మిక్స్చర్స్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్. మొదటిది హోమోజీనియస్ మిక్స్చర్. ఇందులో పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి సమానంగా కలిసిపోయి యూనిఫామ్ కాంపోజిషన్ని కలిగి ఉంటాయి. దీనినే మనం సొల్యూషన్ అని కూడా అంటాము. ఉదాహరణకు సాల్ట్ వాటర్, ఎయిర్ మరియు అలాయ్ మిశ్రమలోహమైన బ్రాస్ లాంటివి. రెండవది హెటిరోజీనియస్ మిక్స్చర్. ఇందులో పదార్థాలు పూర్తిగా కలవకుండా విడివిడిగా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే నాన్ యూనిఫామ్ కాంపోజిషన్ అన్నమాట. దీని కిందకి సస్పెన్షన్స్ మరియు కాలాయిడ్స్ వస్తాయి. ఉదాహరణకు శాండ్ ఇన్ వాటర్, ఆయిల్ అండ్ వినిగర్ మరియు మడ్డీ వాటర్. సింపుల్గా చెప్పాలంటే కెమికల్ బాండ్స్ లేకుండా పదార్థాలు ఊరికే కలిస్తే అది మిక్స్చర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ షాట్స్ కోసం ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్